ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 74 మంది లబ్ధిదారులకు మంజూరైన 52,25,492 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అనారోగ్యం కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం సహాయ నిధిని అందుబాటులో ఉంచి అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 642 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 5,04,32,286 రూపాయల విలువగల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతా భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తర్వాత యమల గ్రామం నుంచి బీసీ శాంత సుందరిమణి గారు, తర్వాత కొత్తగూడెం గ్రామం నుంచి తాడిశెట్టి వీరబాబు గారు, ఆ తర్వాత కాకలూరు నుంచి కైగల గ్రామం నుంచి బొడ్డు విమలాదేవి గారు, తర్వాత కైగల గ్రామం నుంచి హనుమంతు ధనలక్ష్మి గారు, చెప్పి తీసుకున్నందుకు కింద వెయిట్ చేయండి దయచేసి. ఆ తర్వాత చేపేరు గ్రామం నుంచి గంటా మున్ని గారు, గంటా మున్ని గారు, ముప్పై గ్రామం నుంచి జనగ నాగవేణి గారు, అమ్మ చూడండి ముప్పై దిండు నాగ చొల్లాశ్రీ వీర శంకర్ గారు, మూడు మండలం దయచేసి స్కాన్ చేయాలండి.